హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ ఫర్ షీట్. సో ఈరోజు అయితే నేను మన తెలుగు బిగ్ బాస్ సీజన్ అయితే ఉంది కదా, సో దాని గురించి నా ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో మన తెలుగు సీజన్ అయితే 8th అనమాట ఇది. సో 8th సీజన్ ఆల్మోస్ట్ ఎండింగ్ అయితే వచ్చేసింది. ఇంకో 2 డేస్లో మన సీజన్ అయితే ఎండ్ అయిపోతుంది. సో దీనిలో ఫస్ట్ నుంచి లైక్ నేను గేమ్స్ ఎలా చూశాను, నాకు ఫేవరెట్ ఎవరు, నా ఓటింగ్ ఎవరికి వేశాను, అలా నా ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి అయితే వీడియో చేస్తున్నాను. సో వీడియో అయితే ఫుల్గా చూడండి, ఎందుకంటే మధ్య మధ్యలో లైక్ ఒపీనియన్స్ అనేవి నాకు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా లైక్ డిఫర్ అవుతూ ఉంటాయి. సో అన్నీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ డే ఆఫ్ బిగ్ బాస్ నాకు తెలిసిన కంటెస్టెంట్స్ మోస్ట్లీ వచ్చేసి అంటే ఆల్మోస్ట్ తెలుసు, బట్ బాగా ఫెమిలియర్గా ఉన్నది నిఖిల్ అలాగే విష్ణుప్రియ అనమాట. సో నిఖిల్ వచ్చేసి మనకి షోస్ అలాగే సీరియల్స్లో ఉన్నాడు కాబట్టి అది ఆబ్వియస్గా మనకు తెలుసు. అలాగే విష్ణుప్రియ కూడా షోస్ చేస్తుంది, డ్యాన్స్ సాంగ్స్ కానీ అలా బాగా తెలుసు అనమాట. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు విన్ అవుతారు అని అయితే అనుకున్నాను నేను ఫస్ట్ డే చూసినప్పుడు, ఇంట్రడక్షన్ అప్పుడు. బట్ నెక్స్ట్ లైక్ గేమ్స్ కానీ టాస్క్స్ కానీ లైక్ ఇంట్లో ఉండేది కానీ అవన్నీ చూసిన తర్వాత కొన్ని డేస్కి నబీల్ కూడా కొంచెం బాగా వస్తున్నాడు. లైక్ అతను అయితే నాకు ఇంతకుముందు తెలీదు, అంటే అన్నోన్ అనమాట. ఈ షోకి వచ్చిన తర్వాత కొద్దిగా తెలుసు. సో అప్పుడు నేను నబీల్ గురించి తెలుసుకుంది ఏంటంటే లైక్ తను కూడా లైక్ సోషల్ మీడియా నుంచి వచ్చాడు అండ్ తనకి లైక్ ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది. సో హిందీ లాంగ్వేజ్లో కూడా తనకైతే ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇలా అన్నీ తెలుసు అనమాట. బట్ గేమ్ పరంగా కూడా చాలా బాగా ఆడుతున్నాడు ఫస్ట్ నుంచి కూడా. సో అలా కొన్ని డేస్ అయిన తర్వాత నాకు నబీల్ కూడా లైక్ విన్నర్ క్వాలిటీస్ ఉన్నాయి అన్నట్టు అనిపించింది. సో నెక్స్ట్ ఏంటంటే సోనియా ఫస్ట్ డే వచ్చినప్పుడే లైక్ ఫస్ట్ 1-2 డేస్లోనే తనకి గొడవలు అయితే పెట్టేసుకుంటుంది. సో కొంచెం ఇరిటేటింగ్ అయితే అనిపించింది స్టార్టింగ్లో. బట్ తర్వాత తను కూడా లైక్ అందరితో కలిసి ఉండడం, నెక్స్ట్ అలాగే ఎక్కడైనా వాయిస్ కావాలన్నప్పుడు రేస్ చేయడం, అట్లా కొన్ని ఓకే. బట్ కొన్ని సార్లు ఏమంటే ఆమె కావాలని ట్రిగర్ చేస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. బట్ ఓకే, అంటే మనకి షో కొంచెం గొడవలు అలా ఉంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి ఫైన్. బట్ ఊరికే ట్రిగరింగ్ అయితే కనుక నచ్చలేదన్నమాట. అండ్ అలాగే ఫస్ట్ స్టార్టింగ్లోనే లైక్ కుకింగ్ ఇష్యూస్ కానీ అలాంటివి వచ్చినప్పుడు కొంచెం బాగా ఎక్కువ రియాక్ట్ అయింది అనిపించింది. నెక్స్ట్ బేబక్క కూడా నాకు అంటే తను సోషల్ మీడియా అని తెలుసు, బట్ ఎక్కువ నేను తన ఇవి చూడలేదన్నమాట ముందైతే. బట్ వన్స్ తను బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత అయితే తన్ని రీల్స్ అయ్యి కొన్ని చూశాను. కామెడీ పరంగా చాలా బాగుంది. తను కూడా లైక్ అంటే కొంచెం వాయిస్ రేస్ చేస్తుంది, బట్ ఎక్కువ లెంతీగా అంటే ఎక్కువ డిస్కషన్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు అట్లా అనిపించింది కొంచెం. నెక్స్ట్ వచ్చేసి శేఖర్ భాష ఏంటంటే నాకు వచ్చేసి ఎక్కడంటే మన రాజ్ ఇష్యూ ఉంది కదా, సో అప్పుడు కొంచెం నేను ఆ నేమ్ అయితే విన్నాను. సో దాని తర్వాత తన గురించి తెలుసుకోవడం అట్లా చేశాను. ఆయన ఏంటంటే జోక్స్ వైజ్ అంటే చిన్న మ్యాటర్స్లో కూడా లైక్ జోక్స్ ఎక్కడ వేయాలి, ఎక్కడ స్కోప్ ఉంది అట్లా చూసుకొని కొంచెం ట్రై చేశారు అనమాట. ఆయన కూడా కొంచెం మంచిగానే ఆడుతున్నారు అట్లా అనిపించింది టాస్క్స్ అయ్యి చూసిన తర్వాత. సో ఎలా అంటే ఒక్కొక్కళ్ళు అంటే డేస్ పాస్ అయ్యే కొద్దీ ఒక్కొక్కళ్ళు వాళ్ళ క్వాలిటీస్ కానీ నెక్స్ట్ ఆర్గ్యుమెంట్స్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఓకే అందరు బాగానే ఉన్నారు. బట్ ఇంకా నా స్కోప్ అయితే మోస్ట్లీ ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ అలా చూసుకుంటే విష్ణుప్రియ అండ్ నిఖిల్ అయితే అనిపించారనమాట. కానీ విష్ణుప్రియ ఏంటంటే కొంచెం అంటే స్టార్టింగ్లో కొంచెం పర్లేదు, బట్ తర్వాత ఇంకా ఒక 1 వీక్ 2 వీక్స్ అలా అయ్యింది కొద్దీ తనైతే టాస్క్స్ ఎక్కువ ఆడే ఇంట్రెస్ట్ చూపించలేదు. నెక్స్ట్ అలాగే ఇంటి పనులు చేయమన్నా లైక్ నాకు అలవాట్లేదు, నేను చేయలేను, ఎక్కువ చేస్తున్నారు ఇక్కడ, ఎక్కువ చేపిస్తున్నారు, సో ఇలాంటివి ఉంటాయని తెలిస్తే నేను రాలేను, ఇలా అన్నీ అనేసరికి కొంచెం నెగిటివిటీ అయితే అనుకున్నాను. ఎందుకంటే ముందు షోస్ అన్నీ కూడా ఇలానే ఉన్నాయి కదా, బిగ్ బాస్ 7 సీజన్స్ అయితే అయినాయి. సో 7 సీజన్స్ నుంచి చూస్తుంది, లైక్ ఈవెన్ మధ్యలో ఎపిసోడ్స్ చూసినా కానీ మనకు తెలుస్తుంది కదా లైక్ బిగ్ బాస్ అంటే ఇలానే ఉంటుంది అని. సో తనకి ఇంట్రెస్ట్ లేకపోతే రాకుండా ఉండాల్సింది, ఎందుకు వచ్చింది, మరి వచ్చిన తర్వాత చేయాలి కదా, ఎందుకు ఇలా మాట్లాడడం అలా అనిపించింది అనమాట. బట్ మేబీ అంటే కొంతమంది ఉంటారు కదా లైక్ అందరికీ వర్క్స్ రావాలి చేయాలి అని లేదు. సో ఓకే, అది కూడా ఫైన్, అర్థం చేసుకోగలం. సో తను ఏంటంటే బట్ అంటే కొంతమందితో కొంచెం ఎక్కువ క్లోజ్గా ఉంటుంది, అండ్ ఒకరి గురించి ఒకరి దగ్గర లైక్ బ్యాడ్గా మాట్లాడడం, కొంచెం బ్యాక్ పిచ్చింగ్ లాగా అట్లా అనిపించింది. అండ్ బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ మన వర్క్స్ అవన్నీ చేయాలి, ఇంట్లో ఉన్నట్టయితే కుదరదు. సో అది కూడా కొంచెం చేస్తుంటే బాగుండు అని అన్నట్టు అనిపించింది కొన్ని రోజుల తర్వాత. నెక్స్ట్ టాస్క్ వైజ్ అయితే నిఖిల్ అసలు చాలా బాగా ఆడుతున్నారు స్టార్టింగ్ నుంచి కూడా. అండ్ ఎప్పుడు తనని అయితే పాయింట్అవుట్ చేయడం, లేదంటే లైక్ తనని సైడ్ చేయడం ఇట్లాంటివి చేశారనమాట. అంటే వాళ్ళ క్లాన్కి ఎక్కువ సపోర్ట్ లేకుండా, నెక్స్ట్ ఎక్కువ మంది వాళ్ళ క్లాన్లోకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేకుండా వేరే క్లాన్స్కి వెళ్ళడం, సో ఇక్కడ 1-2 మెంబర్సే నిఖిల్ టీంలో ఉండడం, ఇలాంటివన్నీ జరిగాయి.
సో అప్పుడేంటంటే లైక్ నిఖిల్ బాగా ఆడుతున్నాడు, బట్ కొంచెం వేరే వాళ్ళ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల తన దగ్గరికి మిగతా కంటెస్టెంట్స్ రావడానికి ఇష్టపడట్లేదు. ఇలాంటి మ్యాటర్ అయితే వచ్చిందనమాట. సో అది నేను కూడా లైక్ అబ్జర్వ్ చేశాను. తను కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు, ఎందుకంటే మేబీ ఫ్రెండ్షిప్ వల్ల, లేదంటే మీన్స్ ఏజ్లో కొంచెం పెద్ద, లేదు సజెషన్స్ బాగా ఇస్తున్నారు, లేదు లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం ఉంది, సో తన ఒపీనియన్స్ తీసుకోవడం, ఇలా అంత కన్ఫ్యూజన్లో మేబీ తను కొంచెం లైక్ అట్లా డల్గా అయిపోయాడు, తన వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు, అట్లా అయితే అనిపించింది నాకు. బట్ మనకి అంటే మేబీ ఆ హౌస్లో వాళ్ళకి ఇంకా ఎక్కువ ఫీల్ అయ్యి ఉండొచ్చు మనకు కనిపించిన దానికన్నా. సో అందుకే ఇంట్రెస్ట్ లేదు. సో వాళ్ళు ఈ క్లాన్కి అయితే రావడానికి ఇష్టపడలేదు. బట్ అయినా కానీ తన క్లాన్ని కానీ తన టీమ్స్ని కానీ దేనిలోనూ తక్కువ చేసుకోలేదు. నిఖిల్ అయితే ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటూ లైక్ మనం అందరం కలిసి ఆడాలి, మన క్లాన్ గెలవాలి, ఇట్లానే ఉన్నాడు అనమాట నిఖిల్ అయితే. సో అలానే 4 weeks క్లాన్కి లీడర్గా ఉన్నాడు. అలాగే తను ఆడిన ప్రతి గేమ్లో అయితే గెలుస్తూ వచ్చాడు. తన క్లాన్ని కూడా గెలిపించుకున్నాడు. తన క్లాన్లో ఉన్న మెంబర్స్ కూడా అలాగే ఆడారు అండ్ వాళ్ళు కూడా గెలిచారు. సో అలా మనకి 4 weeks వరకు అయితే నిఖిల్ క్లానే మ్యాక్సిమం గేమ్స్ అన్నీ అయితే విన్ అవుతూ వచ్చింది. అలాగే నిఖిల్ కూడా మ్యాక్సిమం గేమ్స్లో నిఖిల్ ఎఫర్ట్ చాలా బాగుంది. అండ్ వీళ్ళ దానిలో పృథ్వీ కూడా ఉన్నాడు కాబట్టి పృథ్వీ కూడా చాలా టాస్క్లుగానే బాగా ఆడతాడు. నెక్స్ట్ వచ్చేసి గొడవలు అనమాట. గొడవలు ఏంటంటే సోనియాకి వేరే వాళ్ళకి పడట్లేదు కొద్దిగా, సో దానివల్ల క్లాన్లో డిస్టర్బెన్సెస్ వచ్చాయి. అలాగే వేరే క్లాన్కి క్లాన్కి కూడా కొంచెం మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చాయి. అలాగే మన అమర్ కూడా అభయ్ అన్న కూడా చాలా బాగా ఆడుతున్నారు. సో అభయ్ కూడా అంటే కొంచెం ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది ఆయనకి లాస్ట్లో, కాకపోతే ఇచ్చినంత వరకు పర్ఫెక్ట్గా చేశారు. ఇవన్నీ అయితే చాలా బాగున్నాయి ఇప్పటివరకు. నెక్స్ట్ ఏంటంటే లైక్ ఒక్కొక్కళ్ళు ఎలిమినేట్ అవుతాం మన దగ్గర నుంచి. లైక్ సోనియా ఎలిమినేట్ అయిపోయాక ఇంకా నిఖిల్ అయితే ఇంకా లైక్ అందరూ అంటున్నారు అనమాట, సోనియా ఉన్నప్పుడల్లా నిఖిల్ని లైక్ బయటకు రానివ్వట్లేదు, సో తన ఒరిజినాలిటీ చూపినివ్వట్లేదు, తన డామినేషన్ ఎక్కువైపోయింది సోనియాది, అలా ఇలా అన్నారు. సో సోనియా వన్స్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నిఖిల్ అయితే కొంచెం డల్ అయ్యాడు. బట్ నెక్స్ట్ మన హోస్ట్ చెప్పిన తర్వాత మళ్ళీ తన గేమ్ అయితే స్టార్ట్ చేశాడు. బట్ టాస్క్ వైజ్ అయితే ఎప్పుడూ తను గివ్ అప్ ఇవ్వడం కానీ, లేదు నేను ఆడలేను అనడం కానీ, ఇలాంటివి ఎప్పుడూ నేను అబ్జర్వ్ చేయలేదు. సో ఫస్ట్ నుంచి కూడా ఏ టాస్క్ ఇచ్చినా సరే తను 100% ఇస్తున్నాడు అండ్ మ్యాక్సిమం టాస్క్స్ కూడా విన్ అయ్యాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి విష్ణుప్రియ ఏంటంటే తర్వాత కొన్ని వీక్స్ లైక్ సోనియా వెళ్ళిపోయిన దగ్గర నుంచి కొంచెం పృథ్వీకి కొంచెం ఇంపార్టెన్స్ ఎక్కువ అయిపోయింది విష్ణు నుంచి. బట్ ఓకే, అంటే తనకి ఇష్టం అది ఓకే, బట్ గేమ్స్ వైజ్ కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ అది తగ్గింది. నెక్స్ట్ హౌస్లో కొంచెం ఎక్కువ పృథ్వీతో ఉండడం వల్ల కొంచెం నెగిటివిటీ అనేది వచ్చింది. అలా కొంచెం తన గేమ్ అయితే డౌన్ అయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి నబీల్ అయితే ఫస్ట్లో ఉన్నంత లైక్ బోల్డ్నెస్ కానీ, మాట్లాడే విధానం కానీ, ఇవన్నీ లైక్ వీక్స్ బై వీక్స్ పాస్ అయ్యే కొద్దీ కొంచెం తగ్గుతూ వచ్చిందనమాట. ఫస్ట్ 4-5 weeks వరకు చాలా బాగా ఆడాడు. నెక్స్ట్ నుంచి చాలా డ్రాప్ అయిపోయాడు అనమాట నబీల్ అయితే. అంటే టాస్క్స్ ఆడుతున్నాడు కానీ వాయిస్ రేస్ చేయడం కానీ, నెక్స్ట్ 100% అయితే ఇవ్వడం కూడా కొంచెం కాంప్రమైజ్ అవ్వడము, వేరే వాళ్ళతో లైక్ ఇలా గ్రూప్గా ఆడేయి. లైక్ అంటే ఇప్పుడు ఒక టాస్క్లో అయితే నిఖిల్ని ఓడించాలి అని చెప్పేసి అవినాష్తో కొంచెం ఆడడం, అవినాష్కి ఫేవర్గా ఉండడం, అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేశాడు. బట్ తనకి అక్కడ అంటే ఆ మూమెంట్లో నిఖిల్ వాళ్ళందరూ గ్రూప్గా ఆడుతున్నారు అనిపించి అలా చేశాడు, ఫైన్. బట్ తర్వాత కూడా ఇంకా టాస్క్లో తన పర్ఫార్మెన్స్ అనేది ఎక్కువ కనిపించలేదు. సో చాలా ఫస్ట్ ఉన్న నబీల్ అనేది తర్వాత చాలా తగ్గిపోయాడు. నెక్స్ట్ ఓజీస్ అలాగే రాయల్స్ అనమాట. రాయల్స్ వచ్చారు, లైక్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చారు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాత బిగ్ బాస్ ఒక 2-3 weeks వాళ్ళకి కొంచెం ఫేవర్గా ఉండడం, అంటే వాళ్ళకి టాస్క్స్ తక్కువ ఇచ్చి వీళ్ళకి ఎక్కువ ఇవ్వడం, నెక్స్ట్ వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ ఇచ్చి వీళ్ళనేమో కొంచెం తగ్గించడం, అట్లా చేశారనమాట. ఒక 2-3 weeks వాళ్ళకి కంఫర్ట్ జోన్ లాగా పెట్టారు. సో అప్పుడు ఓజీస్ అందరికీ పెర్ఫార్మెన్స్ అనేది లో అయిపోయింది. బట్ అప్పుడు కూడా నిఖిల్ ఇనిషియేషన్ తీసుకొని ఒక టీమ్ లాగా తీసుకొని మనం ఓజీస్ విన్ అవ్వాలి అని అలా లీడర్షిప్గా చేసిన ఇది బాగుందనమాట. నెక్స్ట్ విష్ణుప్రియ అనే చీఫ్ అయ్యారు, లైక్ సపోర్ట్తో. విష్ణుప్రియ చీఫ్ అయినప్పుడైతే చాలా బాగా చేసింది. నెక్స్ట్ అందరూ మెగా చీఫ్ అయితే అయ్యారు. ఒక లైక్ ఆల్మోస్ట్ నిఖిల్కి అయితే రాలేదన్నమాట మెగా చీఫ్, ఎందుకంటే అన్ని సపోర్ట్ టాస్క్ అవన్నీ ఎక్కువైపోయాయి. సో నిఖిల్కి ఎక్కువ సపోర్ట్ లేదు కదా హౌస్లో, సో తను ఇక్కడ విన్ అవ్వలేదు. నెక్స్ట్ గౌతమ్ అనమాట. గౌతమ్ చెప్పుకోవాలి రాయల్స్లో వన్ అండ్ ఓన్లీ గౌతమ్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు టాస్క్స్.
అంటే ఆల్మోస్ట్ ఎక్కువ మంది ఏమనుకున్నారంటే అప్పటి వరకు నిఖిల్కి అన్ని క్వాలిటీస్ ఉన్నాయి, సో నిఖిలే ఆల్మోస్ట్ విన్నర్ అని అనుకున్నారు. బట్ వన్స్ గౌతమ్ వచ్చిన తర్వాత, గౌతమ్ ఫస్ట్ వీక్ అనేది అంటే ఫస్ట్ వీక్లో ఎవరు నామినేషన్స్ లేరు, సెకండ్ వీక్ వచ్చేటప్పటికి మనకి గౌతమ్ వెళ్ళిపోతాడు అనే స్టేజ్కి వచ్చిందనమాట. అంటే ఆల్మోస్ట్ ఎలిమినేటెడ్ అనుకున్నారు. నెక్స్ట్ మణికంఠ ఉన్నాడు కదా, మణికంఠ ఏంటంటే తనకి ఏదో హెల్త్ ఇష్యూస్ సంథింగ్ ఏదో హౌస్లో నచ్చలేదు అలా అని చెప్పేసి సెల్ఫ్ ఎవిక్ట్ అయిపోయాడు. సో తను సెల్ఫ్ ఎవిక్ట్ అవ్వడం వల్ల గౌతమ్ హౌస్లో కంటిన్యూ అయ్యాడు. బట్ గౌతమ్ ఏంటంటే ఇది తీసుకొని డిసప్పాయింట్ అవ్వకుండా ఇక్కడ నుంచి తన గేమ్ ఇంకా మార్చుకొని నిఖిల్ విన్నరా గౌతమ్ విన్నరా అనే స్టేజ్లకు తీసుకొచ్చాడు ఇప్పుడు బిగ్ బాస్ అయితే. సో ఎలిమినేట్ అయిపోయే కంటెస్టెంట్ లాస్ట్ స్టేజ్ వరకు వచ్చి విన్నర్తో పాటు ఈక్వల్గా అయ్యి విన్నర్ కూడా అవుతాడేమో అన్న స్టేజ్కి వచ్చిందన్నమాట. సో వైల్డ్ కార్డ్స్లో విన్నర్ అవుతాడు అన్న ఇదిలో తీసుకొచ్చాడు గౌతమ్, అది కూడా ఎలిమినేషన్ స్టేజ్ నుంచి విన్నర్ స్టేజ్ వరకు. సో ఆల్మోస్ట్ నిఖిల్కి ఈక్వల్గా ఉన్నాడు ఇప్పుడు. సో తను కూడా టాస్క్ అయితే చాలా బాగా ఆడుతున్నాడు. ఈవెన్ విన్నింగ్ పర్సెంటేజ్ లేదు, బట్ ఎఫర్ట్స్ అయితే చాలా 100% ఇచ్చాడు. అలాగే రోహిణి కూడా పృథ్వీతో కానీ లేదు విష్ణుతో కానీ ఇలా చాలామందితో ఆడి గెలిచిందనమాట. తను కొన్ని మాట్లాడినారు ఈ హౌస్లో, బట్ తను రాంగ్ అని ప్రూవ్ చేసింది. తను ఆడింది, గెలిచింది, ఇండివిజువల్గా ప్రతి టాస్క్లో ఆడింది, గెలుచుకుంది. అలాగే పృథ్వీ నిఖిల్ అయితే వాళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన టాస్క్ అయితే అన్నీ సూపర్ హిట్ అనమాట. ఇద్దరు 100 కాదు 200% ఇచ్చారు. బస్తాల్ టాస్క్ కానీ వేరే కానీ ఇద్దరు ఉన్న కాంబినేషన్ టాస్క్ అయితే ఇంకా చాలా బాగా అనిపించింది. సో చూడడానికి కూడా చాలా బాగుందనమాట. వాళ్ళిద్దరూ కొంచెం బ్రదర్స్ రిలేషన్షిప్ అనేది చూపించారు బిగ్ బాస్లో. అంటే ఒకళ్ళ కోసం ఒక స్టాండ్ తీసుకోవడం, ఒకళ్ళని ఎవరినైనా ఏదన్నా అన్నప్పుడు ఇంకొకళ్ళు వచ్చి స్టాండ్ తీసుకొని మాట్లాడడం, నెక్స్ట్ సపోర్ట్ ఉండడం లో టైమ్స్లో. నెక్స్ట్ పృథ్వీ ఎప్పుడైనా లో ఫీల్ అయినా నిఖిల్ వచ్చి ఉండడం, నిఖిల్ ఫీల్ అయినప్పుడు పృథ్వీ వచ్చి చేయడం, అట్లా చాలా బాగున్నారన్నమాట. అండ్ టాస్క్లో కూడా పృథ్వీకి లెగ్ ఇంజరీ అట్లా అన్నప్పుడు నిఖిల్ వచ్చి చేయడం, ఇలాంటి చాలా బ్రదర్ రిలేషన్షిప్ అయితే చాలా బాగుంది వాళ్ళిద్దరిది. సో పృథ్వీ ఎలిమినేట్ అయిపోయాడు, తర్వాత విష్ణు కూడా ఎలిమినేట్ అయిపోయింది, నెక్స్ట్ రోహిణి ఎలిమినేట్ అయిపోయింది. సో లాస్ట్కి వచ్చేసరికి మనకు ఉన్నది ఓన్లీ 5 మెంబర్స్ ఇప్పుడు. 5 ఎవరంటే నిఖిల్, గౌతమ్, ప్రేరణ, అవినాష్, అలాగే నబీల్. సో ఫస్ట్ నుంచి లైక్ ప్రేరణ కూడా టాస్క్స్ అయితే చాలా లైక్ ఉమెన్లో టాస్క్ అంత బాగా ప్లే చేసిన అమ్మాయి అంటే రోహిణి అలాగే ప్రేరణ. వీళ్ళిద్దరూ టాస్క్ అయితే చాలా బాగా ఆడారు. రోహిణి ఇంకా రాయల్స్ వల్ల హాఫ్ నుంచి వచ్చింది, కానీ ప్రేరణ అయితే స్టార్టింగ్ నుంచి కూడా తన 100% అయితే ఇస్తుంది. అలాగే యష్మి ఉన్నప్పుడు యష్మి కూడా చాలా బాగా ఆడింది. సో యష్మి కొంచెం ఏంటంటే లైక్ అగ్రెసివ్, అలాగే కొంచెం డామినేటింగ్, అలాగే కొంచెం ఎక్కువ గొడవలు అలాంటివి చేసింది. కానీ బట్ ఓకే, బిగ్ బాస్ షోకి ఇవన్నీ అంత పట్టించుకోరు, ఎందుకంటే గొడవలు అవన్నీ కామన్ కాబట్టి ఓకే. సో వీళ్ళందరూ అయితే టాస్క్ బాగా ఆడారు లైక్ ఫీమేల్స్లో. అండ్ మేల్స్లో వచ్చేసి మనకి నబీల్, పృథ్వీ, గౌతమ్, అలాగే నిఖిల్, వీళ్ళందరూ చాలా బాగా ఆడారు. అలాగే అవినాష్ కూడా ఒక 2 times మెగా చీఫ్ అనే అయ్యారు. సో తను కూడా టాస్క్ ఆడే అయ్యారు. సో విష్ణు కూడా ఆడింది, బట్ ఏంటంటే ఎక్కువ కనిపించలేదు, అంటే ఎక్కువ స్పోర్టీ స్పిరిట్ లేదో, లేదంటే తనకి నిజంగానే నా వల్ల కాదు అంటుంది. మేబీ తనకి ఏదన్నా ఇష్యూస్ ఉండొచ్చు, సో అలా కొంచెం డౌన్ అయి ఉండొచ్చు. బట్ ఓవరాల్ జెన్యూన్గా ఉంది, తను చాలా బాగా ఆడింది. సో ఫైనలీ బట్ ఎలిమినేట్ అయిపోయింది. సో ఇప్పుడున్న వాళ్ళలో వీళ్ళందరూ అయితే టాస్క్ ఆడి నెక్స్ట్ అలాగే చాలా ఆడియన్స్ సపోర్ట్తో ఇప్పటి వరకు వచ్చారు. సో ఇప్పుడైతే ఇంకో 2 daysలో మనకి విన్నర్ అనేది డిక్లేర్ అయిపోతుంది కదా. సో మీ ఒపీనియన్ ఏంటి, అంటే ఎవరు విన్నర్ అవుతే బాగుంటుంది? నేనైతే కొంచెం లైక్ నాకు టాస్క్ వైజ్ కానీ ఇంట్లో కానీ అవన్నీ చూసి నిఖిల్కి అయితే సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నిఖిల్ సేఫ్ ప్లే అని అంటున్నారు, బట్ ఆయన పర్సనాలిటీ అవి చూసిన తర్వాత మేబీ తనకు ఆమె నాకు బయట అంత తెలీదు. సో బట్ బీబీలో చూసినంత వరకు మేబీ తను కామ్ అయి ఉండొచ్చు అనిపిస్తుంది. అండ్ వన్స్ ఒక 2-3 times ఫైర్ అయ్యాడు, లైక్ గౌతమ్ అనడం అయ్యాన్ని. బట్ ఎవరైనా సరే అంటే ఒకటే పర్సన్ని అందరూ అని ఉంటే తను కూడా కొంచెం పేషెన్స్ అనేది లూజ్ అవుతుంది. సో అలా లూజ్ అయినప్పుడు ఒక్కొక్కసారి ఒక 2-3 times మాట్లాడినాడు. సో అది ఓకే, ఐ మీన్ సారీ చెప్పాడు, నెక్స్ట్ కలిసిపోయారు, వాళ్ళందరూ బాగానే ఉన్నారు, ఓకే ఫైన్. సో నేను ఈ ఇష్యూస్ అయితే పక్కన తీసేస్తే ఓవరాల్ ఫ్రమ్ ఫస్ట్ టు నౌ జర్నీ మొత్తం చూసుకొని నిఖిల్ అలాగే గౌతమ్ కూడా ఇద్దరు విన్నర్ డిజర్వింగ్. బట్ నిఖిల్ ఎందుకంటే లైక్ ఎక్కడ కంట్రోల్ చేసుకోవాలి అక్కడ కంట్రోల్ చేసుకున్నాడు, ఎవరితో ఎక్కడ ఫ్రెండ్లీగా ఉండాలి, ఎవరికి ఎక్కడ హెల్ప్ చేయాలి, నెక్స్ట్
వాళ్ళ టీమ్కి ఎలా సపోర్ట్ చేయాలి, లీడర్షిప్ క్వాలిటీస్ ఏంటి, కుకింగ్, నెక్స్ట్ డ్యాన్స్ వైజ్ కానీ, సాంగ్స్ కానీ, ఫ్రెండ్స్తో లైక్ జోక్స్ కానీ, నెక్స్ట్ అందరితో కలిసి ఉండడం కానీ, నెక్స్ట్ ఫస్ట్ నుంచి నామినేషన్స్ కానీ, ఆడియన్స్కి రీచ్ అవ్వడం కానీ, నెక్స్ట్ తన టాస్క్స్తో విన్నింగ్ కెపాసిటీ కానీ, అన్ని ఓవరాల్ ఆస్పెక్ట్స్ అన్నీ చూసుకుంటే నాకైతే మోస్ట్ ఎక్కువ డిజర్వింగ్ వచ్చేసి నిఖిల్ కనిపిస్తుంది. గౌతమ్ కూడా ఉన్నాడు, లైక్ లాస్ట్ సీజన్ ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. బట్ ఎక్కువ ఏంటంటే విన్నింగ్ కెపాసిటీ కొంచెం తక్కువ ఉంది నిఖిల్తో కంపేర్ చేస్తే. అంటే ఐ మీన్ టాస్క్స్ వైజ్ కొంచెం తక్కువ ఉంది. బట్ అండ్ అలాగే ఎక్కువ అంటే నాకు అనిపించింది ఏంటంటే కొంచెం అందరితో కలవలేదు. మేబీ కలిసి ఉంటే ఇంకా ఒరిజినాలిటీ ఇంకా బయటకు వచ్చేది. బట్ ఒరిజినాలిటీ రాకుండా, ఎవరితో కలవకుండా, ఫ్రెండ్స్ లేరు అది ఇది అని చెప్పేసి తను ఎలోన్గా ఉండడం అలాంటివన్నీ చేశారనమాట. సో వన్స్ ఎవరితో కలిస్తేనే కదా మనకు నామినేషన్స్ రీజన్ అయితే వస్తాయి, లేదు గొడవలు అయినా అవుతాయి, లేదు హౌస్ లాస్ లీడ్ ఎలా అన్నారు ఇవన్నీ తెలుస్తాయి. సో అవన్నీ తెలియకుండా గౌతమ్ని విన్నర్ అని అనడం మేబీ నేను అవన్నీ చూడలేదు. సో నా ప్రకారం అయితే విన్నింగ్ కెపాసిటీ ఎక్కువ నిఖిల్కి అయితే అనుకుంటున్నాను. అండ్ నా సపోర్ట్ వచ్చేసి ఫస్ట్ నుంచి కూడా నేను ఓటింగ్స్ కానీ అవన్నీ కూడా నిఖిల్కి సపోర్ట్ చేస్తున్నాను. గౌతమ్ కూడా ఈక్వల్ డిజర్వ్డ్. బట్ ఏంటంటే ఎక్కువ ఆస్పెక్ట్స్ మనం చూసిందే నిఖిల్లో, ఐ మీన్ నేను చూసింది అయితే ఎక్కువ నిఖిల్లో. సో అందుకని నాకు నిఖిల్ అయితే విన్ అయితే బాగుంటుంది అనిపిస్తుంది. సో చూద్దాం, ఇంకొక 2 daysలో అయితే మన ఫినాలే అయితే వస్తుంది కదా. సో చూసి అప్పుడు మాట్లాడదాం, అంటే మనకి ఎవరు విన్ అవుతారు అనేది చూద్దాం. సో మీరు కూడా ఎవరైనా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ లైక్ ఈవెన్ అదర్ కంటెస్టెంట్స్ ఉన్నారు, ప్రేరణ, అవినాష్, అలాగే నబీల్, వీళ్ళల్లో ఎవరైనా సరే మీకు ఈవెన్ గౌతమ్, నిఖిల్ ఎవరికి మీరు సపోర్ట్ చేస్తున్నారు అండ్ ఎవరికి ఓటింగ్ చేస్తున్నారు, ఎవరికి గెలిస్తే బాగుంటుంది అని చెప్పి కింద కమెంట్ చేయండి. అండ్ ఇవన్నీ కూడా నా పర్సనల్ ఒపీనియన్స్. అండ్ ఏమైనా పాయింట్స్ నేను మిస్ చేసి ఉంటే కమెంట్ చేయండి. అలాగే మీ ఒపీనియన్స్ ఏంటి అనేది కూడా కమెంట్ చేయండి. అండ్ ఎవరైనా ఫ్యాన్స్ హర్ట్ అయ్యి ఉంటే మాత్రం సారీ, ప్యూర్లీ మై పర్సనల్ ఒపీనియన్ అనమాట, తేజ అన్నట్టు. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.